శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10 మే నుంచి 16 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియచెప్పుకుందాము. గ్రహస్థితులు: మేషరాశిలో రవి బుధులు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శని కుజులు ఉంటూ ఉండగా, వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము స్వస్థానములోకి వచ్చి ఉన్నది. అలాగే రవి బుధుల సంచారము వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా మారాయి. మొత్తం మీద చంద్ర కుజ రవి బుధ శుక్రాచార్యుల వారు 5 గ్రహాలు మారి ఉన్న కారణం చేత గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది ముందుగా వారాంతంలో ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. శని కుజుల కలయిక మనము చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాము. కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు ఇలాంటివి కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, జల ప్రళయాలు కానీ ఇలాంటివి చాలా వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఈ శని కుజుల యొక్క కలయిక అంత మంచిది కాదు. కాబట్టి వీటికి శనిగ్రహ కుజగ్రహ స్తోత్రపారాయణాలు చేసుకోవాలి అని చెప్పి ఉన్నాను. అలాగే రవి బుధుల యొక్క కలయిక మేషరాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగంలో ఉంది. ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. బుధాదిత్య యోగము ఎప్పుడు కూడా చెడు చేయదు. అలాగే రవి గారు ఇక్కడ ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. స్నేహాల విషయంలో, ప్రేమ ఆప్యాయతల విషయంలో, అన్యోన్య దాంపత్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క నవమ స్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పితృవర్గ రీత్యా కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి, అలాగే నాస్తిక భావాలు పోవడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక జరుగుతోంది. చంద్రమంగళ యోగం. ఇది కూడా ఏదైనా చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసేవారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. శుక్ర గురువుల యొక్క సంచారము మంచి ధనయోగాలను ఇస్తోంది. అలాగే రవి బుధుల యొక్క సంచారము వృషభ రాశిలో జరుగుతోంది. సంతాన రీత్యా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి చాలామందికి ఇది గ్రహస్థితి సూచిస్తోంది. కుటుంబం చాలా బాగుండే విధంగా ఉండేటటువంటి గ్రహస్థితి అన్నమాట. ఇది చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఈ చర్మానికి సంబంధించిన రుగ్మతలు ఏవైనా ఉండడానికి కొంచెం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక స్తోత్ర పారాయణాల విషయంలో మటుకు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ప్రతి రాశి వారు కూడా చేయండి. ఇక నక్షత్రంతో కానీ రాశితో కానీ సంబంధం లేని విధంగా ప్రతి మనిషి ఈ జాగ్రత్త తీసుకోవడం, ఇంటి ఇలవెల్పుని పూజించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. తులారాశికి మనము చాలా వారాలుగా చెప్పుకుంటున్నాము. చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, గ్రహాలు చాలా బాగున్నాయి అని. ఇప్పుడు అదే పరంపర కొనసాగుతూ ఉంది. షష్ఠ స్థానంలో శని కుజులు బాగున్నారు. అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. నవమంలో గురువు బాగున్నారు. ఏకాదశంలో కేతు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు చాలా బాగా అలరిస్తున్నాయి అని చెప్పచ్చు. తులారాశి వారు ఎంత అదృష్టవంతులంటే, పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం అంతా కూడా ఇప్పుడు అనుభవంలోకి వస్తోంది. అలాగే ధన యోగాలు బాగున్నాయి. ధనము ఎక్కడెక్కడ దగ్గర నుంచో వచ్చేస్తుంది.
కష్టపడి ఉన్నత స్థితికి వస్తారు. ఆ కష్టంలో కూడా కాస్త సుఖం ఉంటుంది. అంత ఒళ్ళు విరక్కొట్టుకునేటంత కష్టమైతే కాదు. మీరు ఎన్ని పని గంటలు పని చేయాలనుకుంటారో అన్ని పని గంటలు పనిచేసి చాలా వరకు అభివృద్ధిలోకి వచ్చేస్తారని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అలాగే ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, రాజకీయంగా బాగున్నారు, దైవభక్తి చాలా చాలా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా బాగుంది. అలాగే ధనము మీ వెంట రావడానికి చాలా ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నారు మీరు. కాబట్టి ఆ పుణ్యం ప్రకారంగానే ఎంత ధనము చేతికి రావాలో అంత ధనము వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మిగులు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. విద్యార్థులు ఇంకా కొంచెం కష్టపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే సంతాన రీత్యా ఖచ్చితమైనటువంటి ఓర్పు ఓపిక మీలో ఉండాల్సి ఉంది. అలాగే విద్యార్థులకి ఇంకా కొంచెం కఠినమైన శ్రమ చేసి ఉన్నత విద్యని అభ్యసించండి. ప్రాథమిక విద్య దశలో ఉన్నవారు కూడా అలాగే కొంచెం కష్టపడి పై స్థాయికి రండి. స్త్రీల విషయంలో ఇంకా అంత పూర్తిగా అనుకూలతలు ఏమీ కనబడబోవడం లేదు. అయితే శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజా మందిరంలో పెట్టుకొని పూజించండి. అనేక విధాలా మీకు మంచి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ తులారాశి వారికి చంద్రుని యొక్క సంచారము సప్తమ స్థానంలోకి వచ్చి అనేక విధాలుగా చాలా సంతోషాన్ని ఇప్పిస్తోంది. మరి అష్టమ స్థానంలో రవి బుధులు దుఃఖాన్ని ఇస్తారు, కలహాన్ని ఇస్తారు తప్ప అంతకన్నా మంచి చేయలేరు. ఇక నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఇక్కడ ఈ రాశ్యాధిపతి కోణంలో గురువుతో కలిసి ఉన్నారంటే అనుకూలమైనటువంటి ధన యోగాలు చాలా బాగుంటాయి. ఊహించిన విధంగా వచ్చే ధనం కూడా మీకు చాలా ఎక్కువగానే ఉంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. లలితా సహస్రనామ స్తోత్రాలని చక్కగా పఠించండి. మరింతగా మీకు వృద్ధిలో కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.